హాయ్ గైస్, ఏపీటీఎస్సీ 2025 మరియు ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి 2025 గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు స్పోర్ట్స్ కోటాకి టెట్ అవసరమా, జనరల్ డిఎస్సితో తేడా ఏమిటి, ఫైనల్ లిస్ట్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది, ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఇస్తాను. చూడండి, ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి వచ్చేసి మనకు 421 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి అచీవ్మెంట్స్ అండ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. మొదటగా స్పోర్ట్స్ కోటా యొక్క మెరిట్ లిస్ట్ అనేది రూపొందించి ఆ పోస్టులు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఆ స్పోర్ట్స్ కోటాలో ఏవైనా ఫిల్ అవ్వకుంటే అవి జనరల్ డిఎస్సిలోకి వెళ్ళడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ ఎంపికైన తర్వాత మిగిలిన ఖాళీలన్నీ కూడా మనకి డిఎస్సిలోకి ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు ప్రధాన డిఎస్సి యొక్క మెరిట్ లిస్ట్ అయితే ఫైనల్గా విడుదల చేయరు. డిస్టిక్ వారీగా వాళ్ళకి కట్ ఆఫ్ అనేది రావడం చేయాలి. ప్రతి జిల్లాలో కట్ ఆఫ్ నిర్ణయం, ఇది అంతా కూడా స్పోర్ట్స్ అనేది ఫిల్ చేశాకనే జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా అనేది ఫిల్ అయ్యాక జనరల్ డిఎస్సి యొక్క డేటా మొత్తం అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో జనరల్ డిఎస్సి యొక్క మెరిట్ లిస్ట్ అనేది రావాలి అంటే స్పోర్ట్స్ కోటా యొక్క పోస్టులు ముందుగా భర్తీ చేస్తారు. ప్రతి జిల్లాలోని కట్ ఆఫ్ను స్పోర్ట్స్ డిఎస్సి తర్వాత నిర్ణయిస్తారు. ఎందుకంటే స్పోర్ట్స్ ఖాళీలు నింపిన తర్వాత మాత్రమే ఆ స్పోర్ట్స్ పోస్టులు ఏవైతే రిమైనింగ్ ఉంటాయో అవి మనకు ఏపీ డిఎస్సి ద్వారా భర్తీ అవుతాయి అన్నమాట. మనకి ఇంకా 13వ తేదీ వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. 13వ తేదీనే నార్మలైజేషన్పై కోర్టు విచారణ ఉంది. సో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి ఇవన్నీ పూర్తయ్యే తర్వాతనే మనకు స్పోర్ట్స్ యొక్క మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాతనే ఫైనల్ డిఎస్సి యొక్క మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో టెట్ లాగా ఫిల్ కాని టీచింగ్ పోస్టులు జనరల్ డిఎస్సిలోకి వెళ్తాయి. జనరల్ డిఎస్సిలో వాటిని కేవలం టెట్ పాస్ చేసిన అభ్యర్థులే పొందుతారు. టెట్ అవసరం లేని స్పోర్ట్స్ పోస్టులు కూడా జనరల్ డిఎస్లో అలాగే వెళ్తాయి అన్నమాట. సో ఇందులో మనకి టెట్ అవసరమైంది అవసరం లేనిది అనేసి నేను క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఏపీ స్పోర్ట్స్ డిఎస్సిలో టెట్ అవసరం, హెచ్జిటికి టెట్ అవసరమా, అవసరం, ఎస్ఏకి అవసరమా, అవసరం, పీఈటీకి అవసరమా, లేదు, ఫిజికల్ డైరెక్టర్ అవసరం లేదు, ప్రిన్సిపల్కి అవసరం లేదు. ఇది స్పోర్ట్స్ డిఎస్సికి టెట్. నెక్స్ట్ జనరల్ డిఎస్సి, హెచ్జిటికి టెట్ కావాలి, ఎస్ఏకి కావాలి, పీఈటీకి అవసరం లేదు, ఫిజికల్ డైరెక్టర్కి అవసరం లేదు, ప్రిన్సిపల్కి అవసరం లేదు, పీజీటీకి అవసరం లేదు. ఇది జనరల్ డిఎస్సి అండ్ స్పోర్ట్స్ డిఎస్సిలో దేనికి టెట్ కావాలి, దేనికి టెట్ అవసరం లేదు. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. 13th వరకు అబ్జెక్షన్స్ అనేవి ఉన్నాయి. 13th మనకి కోర్టు కేసు అనేది ఉంది నార్మలైజేషన్ సంబంధించి. సో ఇవన్నీ డిసైడ్ అయ్యాకనే మనకు ఒక పూర్తి క్లారిటీ అయితే నార్మలైజేషన్పై వస్తుంది. ఆ తర్వాతనే మనకి ఫైనల్ ఆర్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ గైస్.